మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో సిఐటియు జెండా ఆవిష్కరణ చేసిన జిల్లా కోశాధికారి జి భాస్కర్. అనంతరం ఆయన మాట్లాడుతూ మేడే సందర్భంగా అన్ని గ్రామంలో మరియు మున్సిపల్ వివిధ వార్డులో హమాలీ భవన నిర్మాణ కార్మికులు సిఐటియు జెండా ఆవిష్కరణ మేడే కార్మిక దినోత్సవం జరుపుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడారు. ముఖ్యమైనటువంటిది ఈ ఎర్రజెండానే తమ హక్కుల కోసం పోరాడాలనేటువంటి చనిపోయినటువంటి వాళ్ళ రక్తంతో తడిసిన అంగీలను ఎగిరేసిందే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎర్రజెండా తప్ప ఇది ఏదో రంగు రూపకంగా ఎంపిక చేసే సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక సిఐటి కార్యాలయానికి సిఐటి చేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఐక్యత, కార్మికుల ఐక్యత. ఈరోజు 140వ మేడేను పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా కార్మిక దినోత్సవం నిర్వహించుకుంటా ఉన్నారు. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జెండావిష్కరణ చేయడం జరిగింది. అదేవిధంగా హమాలీ భవన నిర్మాణము, మధ్యాహ్న భోజనము, ఇతర కార్మికుల ఆధ్వర్యంలో వివిధ గ్రామాలు దుబ్బాక పట్టణంతో పాటు అన్ని గ్రామాల్లో పెద్ద సంఖ్యలో జెండావిష్కరణ చేసుకుని ఈరోజు మేడే పండుగను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మేడే అంటే 1886 చికాగో నగరంలో అనేక పోరాటాలు చేసి అమరులైనటువంటి వాళ్ళ పోరాట స్ఫూర్తితోటి ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పని విధానం, యూనియన్ పెట్టుకునే హక్కు, సమ్మె హక్కు, కార్మికులకు భద్రత, పిఎఫ్, ఈఎస్ఐ సంబంధించినటువంటి అనేక రకాల సౌకర్యాలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అమలవుతూ ఉన్నాయి. ముఖ్యంగా 1917లో రష్యన్ విప్లవం జయప్రద అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈరోజు కార్మిక హక్కులు ముందుకు వస్తూ ఉన్నాయి. కార్మికుల కోసం ప్రభుత్వాలు దిగొచ్చేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. కానీ ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము కార్మిక కోడ్లను 29 రకాల చట్టాలను రద్దు చేసి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కూడా కార్మికుల సమస్యలు పరిష్కరించే విధంగా కార్మికులకు న్యాయం చేసే పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా పనిచేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాబో రోజుల్లో మేడే స్ఫూర్తితోటి అనేక పోరాటాలకు సిద్ధపడతామని చెప్పి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఉన్నాం.